జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధ దంపతుల ఆవేదన అందరినీ కలిచివేస్తుంది. భూపాలపల్లి గ్రామ శివారులోని బాంబులగడ్డ సమీపంలో అడవికి అంచున నివసిస్తున్న కాల్వపల్లి కనకరాజు, రాజేశ్వరి దంపతులు గత కొన్ని దశాబ్దాలుగా మామిడి తోటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సింగరేణి ఓసీ2 ప్రాజెక్టు కోసం వారి తోటను అధికారులు స్వాధీనం చేసుకుని ఎకరాకు కేవలం 1.20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని, కానీ తోటలో ఉన్న వందలాది మామిడి చెట్లకు పరిహారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. సుమారు 400కు పైగా మామిడి చెట్లు కోల్పోయిన ఈ దంపతులు చివరికి ఎకరన్నర భూమికి మాత్రమే మిగిలిందని, అదే భూమిలో కూరగాయలు సాగు చేస్తూ ఆవులను పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల మిగిలిన ఆ భూమిపైన సింగరేణి అధికారుల దృష్టి పడడంతో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ఒత్తిళ్లు పెరిగాయి. వారి గుడిసెకు ఉన్న విద్యుత్ సరఫరాను అర్ధరాత్రి నిలిపివేయడంతో ఈ వృద్ధ దంపతులు చీకట్లోనే రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజులుగా వృద్ధ దంపతులు తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుని కలిసి వినతి పత్రం అందజేయడంతో పాటు ఆర్డీఓ, కలెక్టర్ను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు జరుగు, ఇటు అలా నడు, అడిది అటు ఇటు నడు. అది ఫైల్స్ ఆపరేషన్ అయిపోయింది. ఇది వాళ్ళ ఆర్టీకి సంబంధించిన ప్రాబ్లం. అది అయితే అనేది 10 రోజులు మెడిసిన్ వాళ్ళకి లెక్క. మొన్న సాయంత్రం పోయి తీసుకున్న మెడిసిన్స్ వరంగల్. నా పేరు కలవలపల్లి కనకరాజు. మేము 1980 నుంచి కూడా ఇక్కడ కాస్ట్ చేసుకుంటా 10 ఎకరాల ల్యాండ్ అని మేము 126 సర్వే నెంబర్లో కాస్ట్ చేసుకుంటా మాకు చేస్తూ జరిగింది. 2008లో సింగరేణి ఓపెన్ కాస్ట్ గురించి ల్యాండ్ ఆక్విజిషన్ పెట్టినప్పుడు మాది 10 ఎకరాలు తీసుకోకుండా 5 ఎకరాలకే తీసుకొని మిగతా ల్యాండ్ మాకు విడిచిపెట్టడం జరిగింది. ఆ ల్యాండ్ అని కూడా మాకు వాళ్ళు తీసుకున్న 5 ఎకరాల ల్యాండ్ మట్టి పోసుకున్నారు. ఆనాడు ఉన్న అధికారులు వీళ్ళంతా రాసుకొని ఏదైతే పైసలు ఇవ్వలేదో ఆ ల్యాండ్ అనే మాకు విడిచిపెట్టిన ల్యాండ్ అని మేము అదే ఉన్నదానికే పైసలు ఇచ్చినాం, మీరు ఖాళీ చేయండి అని ఇప్పుడు జిఎం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. బాగానే ఇబ్బందులు కాకుండా బ్యారక్లో ఆనాడు ఉన్న అధికారులు ఏం చేసినంటే ఇక్కడ మీరు ఉండడానికి జంగల్లో ఇబ్బంది పడతారు, మీకు బ్లాస్టింగ్ బాగా బండలు అవి వచ్చి పడతాయని తీసుకెళ్ళి మాకు ఒక బ్యారక్ 276 బ్యారక్ ఇచ్చిండ్రు. 276 2015లో ఇచ్చిండ్రు. 2015 నుంచి మొన్నటి దాకా కూడా అదే బ్యారక్లో ఉంటున్నాం మేము. ఆ బ్యారక్ ఇప్పుడున్న జిఎం కరెంట్ కట్ చేసేసి నల్ల కట్ చేసి నీళ్లు లేకుండా అక్కడ కరెంటు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తే మేము తోట దగ్గరకు వచ్చి బతుకుతున్నాం. ఈ తోట దగ్గర కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు మాకు కరెంటు లేకుండా చేసి కరెంటు తీపిచ్చి మీటర్ కట్టినా మాకు కరెంటు మీటర్ ఇవ్వద్దని చెప్పి చేసి ఇవన్నీ చేసిన తర్వాత సగం రాత్రి అప్పుడు వచ్చి రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వచ్చి మా ఉన్న కరెంటు వైర్ని కట్ చేసిపోయినారు వాళ్ళు. ఆ తర్వాత మాకు ఇది ఎమ్మెల్యే గారిని వాళ్ళు కలిసి ఉన్నది విషయం చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మాకు ఇంత ల్యాండ్ ఉంది, ఇంత భూమి ఉంది, దానికి మాకు 2003లో కూడా పట్టాలు ఇచ్చారు. ఉన్నదానికి 4.5 ఎకరాల పట్టా ఉంది మా ముగ్గురు పేరుని. ఆ పట్టా ఇచ్చిన దాని గురించి పట్టా గురించి కూడా పట్టించుకోకుండా వీళ్ళు ఏదో కాస్తులు ఉంటే కట్టించినట్టు పోయిన భూమికి 1,20,000 రూపాయలు కట్టించారు అన్నాడు. తర్వాత అది ఏ రేట్ అయితే ఇచ్చారు
ఇచ్చిండ్రు. 12 సంవత్సరాల తర్వాత అదే 1,20,000 రూపాయలు మాకు పరిహారం చెల్లించిండ్రు. అది ధర్నాలు ఇవన్నీ చేసి నానా ఇబ్బంది పడితే తప్ప మాకు సరైన పరిహారం ఇవ్వకుండా ఇచ్చేసిండ్రు. ఆనాడు ఉన్న కలెక్టర్ గారిని, మురళీ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము భార్య నేను వెళ్ళి కలిసి అడగడం జరిగింది. అడిగితే ఆనాడు మీకు ఇప్పుడు రేట్ ఏమేమి అమ్మా, మేము అప్పుడు దానికి ఏమైనా మీకు ఇంట్రెస్ట్ కల్పించడా లేకపోతే ఇప్పుడు ఏమైనా రేటు కట్టించడా తప్ప ఆనాడు రేటు మీ 12 సంవత్సరాల కింద రేటు ఇప్పుడు మేము ఎట్లా ఇస్తాం ఏమంటే ఆ కలెక్టర్ని కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి లేకుండా చేసి ఆయన్ని చేసి ఇప్పుడు కొత్త అధికారులు అందరిని పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తాడు మమ్మల్ని చెయ్యమ్మ.